ఉపద్య గ్రంథంలో 3వ భాగము, యెహోవా దినమున దేవుడు సంపూర్ణంగా తన న్యాయాన్ని స్థాపించి తన ప్రజలతో కూడా తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. యెహోవా దినం అంటే చివరిగా రాబోయే ఆయన 2వ రాకడకు సంబంధించిన ఆ దినమందు అప్పుడు దేవుడు సంపూర్ణంగా తన న్యాయాన్ని ఏం చేయబోతున్నాడు? స్థాపించబోతున్నాడు. తన ప్రజలతో కూడా తన రాజ్యాన్ని కూడా స్థాపించబోతున్నాడు. చాలా చాలా మంచి ముగింపు. అసలు ముగింపులో ఈ లోకంలో దేవుడు అంతా సెటిల్ చేయకపోవచ్చు కదా, కంప్లీట్గా ఎగ్జాక్ట్గా మనం ఊహించిన విధంగానే దేవుడు అందరితో వ్యవహరించి ఇక్కడ అకౌంట్స్ అన్ని ఇక్కడే సెటిల్ చేసేయకపోవచ్చు. కానీ ఒక దినం రాబోతుంది, ఆ దినాన మాత్రం దేవుడు తన రాజ్యాన్ని స్థాపించి తన న్యాయాన్ని సంపూర్ణంగా స్థాపించబోతున్నాడు. అప్పుడు ఎవరు తప్పించుకోలేరు. ఈరోజు తప్పించుకోవచ్చు, కానీ ఆ దినాన్ని ఎవరు తప్పించుకోలేరు. ఆ దినం ఒకటి రాబోతుంది అని ఈ సంగతులు చెప్పడంతో ముగిస్తున్నాడు. యెహోవా దినం గురించి జ్ఞాపకం చేయడంతో ముగిస్తున్నాడు అనమాట. 15వ వచనం, యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. ఈరోజు బాగానే ఉంటావు నువ్వు, ఎందుకు? సొమ్మంతా దోచుకొని పోయావు కదా, శత్రువులను చూసి సంతోషిస్తున్నావు, వాడు నాశనం కోరుకున్నావు, యూదులు నాశనం అయిపోయారు, నీకు సంతోషమే, నువ్వు ఇప్పుడు బాగానే ఉంటావు, సంతోషిస్తావు ఆనందంగా. కానీ యెహోవా దినమున నీవు చేసినట్టే నీకు చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. యెహోవా దినము, డే ఆఫ్ ద లార్డ్ అనే మాట ప్రవక్తల గ్రంథాల్లో చూస్తూ ఉంటాం చాలా తరచుగా. యెహోవా దినం అంటే దేవుడు తీర్పు తీర్చే ఆ దినం, దేవుడు తన ఉగ్రతను చూపించే ఆ దినం. పాత నిబంధనలో అనేక రాజ్యాల మీద దేవుడు తన ఉగ్రతను కనపరుస్తూ వచ్చాడు కదా, ఏదోమీయుల మీద, బబులోను మీద, అస్సీరియల మీద. అలా అంతిమంగా యెహోవా దినం అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క ధవళ సింహాసనపు తీర్పు దినం అన్నమాట. యెహోవా దినం అన్యజనులు అందరి మీదకి వచ్చుచున్నదని ప్రవక్త చెప్తున్నాడు. అంటే యూదులను నాశనం చేసిన బబులోను వారు, అలాగే వారికి సహాయం చేసిన ఏదోము వారు, అంత మాత్రమే కాకుండా అన్య రాజులైన మోయాబు, అమ్మోను, ఐగుప్తు, సిరియా మొదలైన వాళ్ళందరి మీదకి ఆ తీర్పు దినం రాబోతుంది. దేవుని నైతిక విలువలకు వ్యతిరేకంగా జీవిస్తున్న ఎవరైనా సరే వారు దేవుని తీర్పుకు లోనవుతారు. ఇక్కడ అన్య రాజ్యాల మీదకు రాబోయే దేవుని తీర్పును యెహోవా దినం నిదర్శనంగా ఉందన్నమాట. ఇర్మియా గ్రంథం 9:26లో ఐగుప్తీయులను, ఏదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీయులను, గడ్డ ప్రక్కలను కత్తిరించుకున్న అరణ్య నివాసులైన వారందరినీ నేను శిక్షించదను, ఇదే యెహోవా వాక్కు. మత్తయి సువార్త 7:2 వచనం, మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. ఏ కొలతతో అయితే ఏదోము యూదాను కొలిచిందో అదే కొలమానం చొప్పున ఏదోము కూడా కొలవబడుతుంది. అందుకే యెహెజ్కేలు ఏమంటున్నాడంటే 35:15లో, ఇజ్రాయేలీల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించేది గనుక నీకును ఆ ప్రకారముగానే చేసేదను. ఆ ప్రకారముగానే. శేయీరు పర్వతమా నీవు పాడవుదువు, ఏదోము దేశము యావత్తును పాడైపోవును, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. దేవునికి మరియు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తించి నువ్వు తప్పించుకుంటావని అనుకోవద్దు. మారు మనసు పొందకపోతే, నువ్వు యేసుక్రీస్తు పక్షాన లేకపోతే దేవుడు ఆ రాజ్యాల మీదకి తీసుకొచ్చిన తీర్పు నీ మీదకి కూడా తీసుకొని వస్తాడు. నిజంగా పగ తీర్చుకునే వాళ్ళు ఎవరు? దేవుడే. ఆయన న్యాయం తీరుస్తాడా తీయడా? ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు కదా. లూకాసు వార్త 6:38 ఒకసారి చూడండి. లూకాసు వార్త 6:38 ఇందాక మత్తయి సువార్తలో మనం చదివిన వచనమే. మత్తయి 7:2లో ఒక మాట చదివాం కదా, అదే అలాంటి మాటలే లూకా 6:38లో ఉన్నాయి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిరించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీకు ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడునని చెప్పాను. ఇది ప్రాక్టికల్గా ఉపమాన రూపంలో మత్తయి సువార్త 18 చెప్పారు యేసుప్రభు వారు. ఒకసారి చూడండి, ఒక ఉపమానం చెప్తున్నారు అక్కడ ఈ విషయాన్ని నేర్పించడం కోసమే. మత్తయి సువార్త 18:23 కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన యొక్క రాజును పోలినది. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడిను. అప్పుడు అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చువాలని ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లిందునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోటి దాసుడితో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను.
అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదని వానిని వేడుకొనెను. కానీ వాడు ఒప్పుకొనక అచ్యున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానుడికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానులు కోప్పడి తనకు అచ్యున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించను. మీలో ప్రతివాడు తన సహోదరుని, ఈ మాటలు జాగ్రత్త చూడండి, 35వ వచనం, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడ్ల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడ్ల చేయున నేను. గలతీ 6:7 మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అనుంది. రోమా 2:6 ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును అనే మాట చదువుతున్నాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1:6 ప్రభువైన యేసు తన ప్రభావంను కనబరిచి దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించిన దేవునికి న్యాయమే. ఆ చివరి దినాన ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారిని ఆయన ఏం చేస్తాడంట? శ్రమ పెడతాడంట. శ్రమ పొందుచున్న మీకేమో మాతో కూడా విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. అది దేవునికి న్యాయమే. ఆ న్యాయాన్ని దేవుడు తీర్చబోతున్నాడు. వాడి బలహీనుల ఎర్ర మనము న్యాయం జరిగించే వారంగా ఉండాలి. మనము ఏం విత్తుతాము అదే కోస్తాము. ఏ కొలత చొప్పున మనము తీర్పు తీరుస్తాం అదే కొలత చొప్పున దేవుడు మన విషయంలో కూడా జరిగిస్తాడు అని మనము గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఇది గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా ఒక సాధారణ నియమంగానే తల్లిదండ్రులు మామూలుగా పిల్లల విషయంలో కొన్నిసార్లు మీరు గమనిస్తే స్కూల్లో టీచర్స్ని బాగా ఇమిటేట్ చేస్తుంటారు కదా. వాళ్ళు కోప్పడి అరుస్తారు కాబట్టి పిల్లలు కూడా వాళ్ళని ఇమిటేట్ చేసి ఆడుకుంటున్నప్పుడు టీచర్ లాగే అరుస్తూ ఉంటారు. ఆ విపరీతమైన కోపము, అరవడము అదంతా ఎక్కడ చూసి నేర్చుకుంటున్నారు? టీచర్స్ దగ్గర నుంచి. అలాగే తల్లిదండ్రులు కూడా కదా. సో మన ప్రవర్తన అంతటితో మనం ఏం చేస్తున్నాం? మన పిల్లల మనసుల్లో కొంత నాటుతున్నాం. అది చెడ్డ ప్రవర్తన అయినా మంచి ప్రవర్తన అయినా అదే వాళ్ళు ఏం చేస్తారు? దాన్నే అదే ఫలిస్తుంది అనమాట వాళ్ళు. ఇప్పుడు చాలాసార్లు ఈ కోపంగా విరుచుకుపడి ఇష్టానుసారంగా అరిచేటువంటి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు ఎదిగొచ్చిన తర్వాత వాళ్ళ మీద వీళ్ళు కూడా అలాగే అరుస్తారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చూసి వాళ్ళు అదే నేర్చుకున్నారు కదా చిన్నప్పటి నుంచి. కాబట్టి మన ప్రవర్తన, మన క్రియలు ఎలాగున్నాయో మనం ఎప్పుడూ పరిశీలించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. దేవుడు న్యాయవంతుడు అనేది నిజంగా మనల్ని భయపెట్టాల్సిన ఒక విషయం. నిజంగా ఆయన న్యాయం తీరిస్తే నేను ఆయన శిక్షకు గురయ్యే స్థితిలో ఉన్నానా, లేకపోతే ఆయన ఆశీర్వాదానికి ఆయన అనుగ్రహించే శాంతి సమాధానాలు పొందుకునే స్థితిలో నేను ఉన్నానా? నా జీవితంలో నేను చేస్తున్న పనులు, నేను ఆలోచిస్తున్న ఆలోచనలు, నా ప్రవర్తన అంతా ఎలా ఉంది అని మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, న్యాయం తీర్చేవాడు. 16వ వచనం, మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరూ నిత్యము త్రాగుదురు, తాము ఇకనెన్నడూ నుండని వారైనట్టు వారేమియో మిగలకుండా త్రాగుదురు. ఇక్కడ మీరు అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అసలు ఏదోం గురించా, యూదా గురించా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఈ త్రాగడం అనేది ఉంది కదా, ఇది ఏం త్రాగడం గురించి మాట్లాడుతున్నాడో ఆలోచిస్తే ఎవరి గురించి చెప్తున్నాడో కొంతవరకు అర్థమవుతుంది. అది అర్థం చేసుకోవడం కోసము యెషయా గ్రంథం 51వ అధ్యాయం 22-23 వచనాలు ఒకసారి తీసి చదువుదాము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 22-23 వచనాలు మనకు కొంచెం ఈ స్పష్టతను ఇస్తాయన్నమాట ఈ వచనాలు. 22వ వచనం, నీ ప్రభువగు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇదిగో తూలిపడజేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో ఉంచి. కాబట్టి ఈ మాటలు ఎవరితో చెప్తున్నట్టు? ఓబద్య గ్రంథంలో ఏదోముతోనే చెప్తున్నట్టు. ఆ పాత్రలో త్రాగుదు అని అన్నాడు కదా. ఆ పాత్ర ఎటువంటి ఏ పాత్ర అయి ఉండొచ్చు? నా క్రోధ పాత్ర నీ చేతిలో నుండి తీసివేసి నన్ను నీ వికను దానిలోని త్రాగవు, నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెట్టెదను, మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటు వారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి కదా, వారికే ఆ పాత్రను నేను త్రాగనిచ్చేదను. కాబట్టి ఇప్పుడు ఇది ఎవరి గురించి చెప్తున్నట్టు?
ఏదోము గురించే చెప్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఇర్మియా 9, 25, 26 వచనాలు చదివినా ఇదే విషయం మనకు అర్థమవుతుంది. ఈ వచనాలను బట్టి దేవునికి అవిధేయంగా ఉండడం వలన యూదా ఎలాగైతే దేవుని ఉగ్రతా పాత్రలోనిది త్రాగిందో, అదేవిధంగా ఇప్పుడు సున్నతి లేని అన్యులు యూదులను హింసించిన కారణాన్ని బట్టి ఆ పాత్రను దేవుడు వీళ్ళ చేతిలో నుంచి తీసి ఇప్పుడు వాళ్ళ చేతికి అప్పగిస్తాడు. ఇప్పుడు వాళ్ళు దానిలోనిది త్రాగుతారు. ఏదోమీయులను దేవుడు శిక్షిస్తాడు అని చెప్తున్నాడు. బేసిక్గా దేవుడు తన ప్రజలను కొంతకాలం వరకే తన ఉగ్రతను గురి చేస్తాడు, కానీ ఈ అన్యుల విషయంలో అయితే ఇక్కడ వీళ్ళ మీదకి రాబోతున్న శిక్ష చూడండి. ఇక నెన్నడును నుండని వారైనట్టు వారు ఏమీ మిగలకుండా త్రాగుదురు. దేవుని ఉగ్రతను సంపూర్ణంగా వాళ్ళు అనుభవిస్తారు. ఇక నెన్నడును ఉండని వారైనట్టు అంటే ఇక అసలు మిగులుతారు ఎవరైనా? ఇంకేం మిగలరు. ఒకవేళ ఇలా ఆలోచించండి, ఒకవేళ దేవుని ప్రజలకు హాని చేసిన వారికి ఇలాంటి తీర్పు వస్తే, ఆయన నామాన్ని దూషించే, ఆయన వాక్యాన్ని అవమానపరిచే, నకిలీ సువార్తను ప్రకటించి బోధించే నేటి అబద్ధ బోధకులు సువార్థికుల మీదకి ఇంకెలాంటి తీర్పు రాబోతుందో కదా. 17వ వచనం, అదే సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు, యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుందరు. వాడుక భాష అనువాదం ఎట్లుందంటే, ఈ సియోను కొండ ఉంది కదా, తర్వాత తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు అని ఉంది కదా, కానీ యాక్చువల్గా దాని మీద అనే మాట ముందు రావాలి. సియోను కొండ మీద తప్పించుకొనిన వారు నివసింతురు, వాళ్ళు బ్రతుకుతారు, బ్రతికి బట్ట కడతారు. సియోను కొండ మీద తప్పించుకొని వారు, ఆ కొండ ప్రతిష్ఠితమగును అని ఉందన్నమాట. అలా ఉంది వాడుక భాషలో, నేను చదువుతున్నాను చూడండి. అయితే సియోను కొండ మీద తప్పించుకుని వారు నివసిస్తారు, అది పవిత్రమైన కొండగా ఉంటుంది అని తర్జుమా చేశారనమాట వాడుక భాషలో. సియోను కొండ అనే మాటను గురించి మనం ఆలోచిస్తే ఇది ఎక్కడుంది, దీని విశిష్టత ఏంటి, ఇది దేన్ని సూచిస్తుంది అనే సంగతులు అర్థం చేసుకోవాలి మనం. సియోను కొండ లేదా కోట అనే ఈ ప్రాంతంలో ముందు ఎవరు ఉండేవాళ్ళంటే ఆ సియోన్లో యెబూసీయులు ఉండేవాళ్ళు అనమాట. యెబూసీయులు. దావీదు ఏం చేశాడంటే, ఇది దావీదు టైంలో జరిగిన సంగతులు చెప్తున్నా. దావీదు వారితో ఏం చేశాడు, యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని అంతటిని, ఆ సియోను ప్రాంతాన్ని అంతటిని, ఆ కొండని, ఆ కోటనంతా స్వాధీనపరుచుకొని అందులో దావీదు ఉన్నాడనమాట. అందుకని ఆ సియోను కొండకి, ఆ సియోను ప్రాంతానికి దావీదుపురము అని పేరు పెట్టబడింది. సమయలు కదా, 2వ సమయలు గ్రంథం 5:7 ఈ మాటలు నేను చదువుతున్నాను వినండి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడుని తలంచి, నీవు వచ్చినట్లా ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపిండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. దినవృత్తాంతాల గ్రంథం 1 దినవృత్తాంతం 11:5, అప్పుడు నీవు వీనియందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్తులు దావీదుతో అనగా దావీదు పట్టణం అనబడిన సియోను కోటను పట్టుకొనెను. సో సియోను కోటకు, సియోనుకు ఉన్న ఇంకొక పేరేంటి, దావీదు పట్టణము. అయితే సియోను కొండ అనేది దావీదుపురం అని మాత్రమే కాకుండా మొత్తం యెరూషలేం పట్టణాన్ని మరియు యూదా సామ్రాజ్యాన్ని అంతటినీ సూచించే పేరుగా కూడా వాడబడింది అనమాట. సియోను అన్నప్పుడు మొత్తం యూదులను, ఆ దేశాన్ని అంతటినీ కూడా, లేదా యెరూషలేం పట్టణాన్ని ఉద్దేశించి కూడా చాలాసార్లు వాడబడింది. ఇక్కడ ఓబద్య సియోను కొండ అని యూదులను, యెరూషలేం పట్టణాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ సియోను పట్టణం అంటే ఆ చిన్న ప్రాంతం, ఆ కొండ మట్టుకే కాదు, మొత్తం యూదులు, యూదా దేశాన్ని అంతటినీ ఉద్దేశించి ఆ మాట మాట్లాడుతున్నాడు. సియోను కొండ ప్రతిష్ఠితమగును అనే మాట ఇంగ్లీష్ అనువాదంలో అపాన్ మౌంట్ జాయిన్ షాల్ బి డెలివరెన్స్. అసలు డెలివరెన్స్ అనే మాట అక్కడ రాలేదు. ఆ భావం డెలివరెన్స్, విమోచన, ఆ కొండపైన మీకు విమోచన కలుగుతుంది, విడుదల కలుగుతుంది. అంటే ఈ సియోను కొండ అని సంబోధించబడిన ప్రాంతంలో విమోచన కలుగుతుంది. అంటే విమోచన యూదులకు, యెరూషలేము నివాసులకు కలుగుతుంది. సియోను కొండ మీద నీకేం కలుగుతుంది, విమోచన కలుగుతుంది అని చెప్పబడింది కదా. అందుకే యేసుప్రభువారు మాట్లాడుతూ రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది అని చెప్పారు కదా. అని చెప్పిన యేసుక్రీస్తు మాటలకు ఈ ప్రవచనం నిదర్శనంగా ఉంది. రక్షణ యూదుల నుండే ఎందుకు వస్తుంది అంటే, రక్షకుడు యూదులలో నుంచి వచ్చాడు కనుక కదా. యూదులలో నుండి రక్షణ వస్తుంది అని యేసుప్రభు చెప్పాడు కదా. అంటే ఎవరి నుంచి వస్తుందని, యేసుక్రీస్తు నుంచి వస్తుందని. అలాగే రక్షణ సియోను నుంచి వస్తుందని కూడా చెప్పబడింది. ఎందుకు అలా చెప్పబడింది, ఎందుకంటే రక్షకుడు సియోనులో నుండి, అంటే సియోను దేన్ని సూచిస్తుందని చెప్పాను నేను, యూదులను సూచిస్తుంది. యూదులను సియోను సూచిస్తుంది కాబట్టి యూదులలో నుంచి రక్షకుడు వస్తున్నాడు కాబట్టి సియోనులో నుండి రక్షణ వస్తుంది, ఆ కొండపైన నీకు విమోచన కలుగుతుంది అని ఇక్కడ ఎలాగైతే చెప్పారో
అలాగే సియోనులో నుండి నీ రక్షణ వస్తుంది అని చెప్పారు. అందుకే పౌలు పాత నిబంధన ప్రవచనాన్ని చూపిస్తూ విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించునని రోమా 11:26లో ఉంది. విమోచకుడు ఎక్కడి నుంచి వస్తాడు? సియోనులో నుండి. అంటే నిజంగా ఆ కొండ మీదే యేసుప్రభు పుట్టి పెరిగాడా? యూదులలో నుండి. సో అది యూదులందరినీ సూచించి చెప్పబడినటువంటి మాట అని అర్థం చేసుకోవాలి. తప్పించుకున్న వారు దాని మీద నివసింతురు అనే మాట ఉంది కదా. అంటే ఆ ప్రాంతము దేవుని కృపకు నిదర్శనంగా ఉంది. దేవుడు యూదులకు అనుమతించిన ఈ విపత్తు నుంచి, బబులోను చెర నుంచి కొందరు తప్పించుకుంటారు అని ప్రవక్త చెప్తున్నాడు కదా. తప్పించుకున్న వారు, వాళ్ళు వచ్చినప్పుడు తప్పించుకున్న వారు అంటే బబులోను చెరలోకి అందరూ వెళ్ళరు, కొందరు తప్పించుకుంటారు. ఇక్కడ ఆ తప్పించుకున్న వాళ్ళు ఈ ప్రవక్త వాళ్ళ గురించి చెప్తూ ఇక్కడ ఈ సియోను కొండ మీద తప్పించుకున్న వారికి ఈ ప్రాంతము నివాస ప్రాంతంగా, రక్షణ కలిగించే ప్రాంతంగా ఉంటుంది. ఇదే విషయాన్ని అంటే ఈ సియోన్ అనేది రక్షణకు, భద్రతకు సూచనగా హెబ్రీ గ్రంథకర్త కూడా కొన్ని మాటలు చెప్తున్నాడు. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 22 నుంచి ఉన్న వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22 నుంచి ఉన్న వచనాలు ఏమంది అక్కడ? ఇప్పుడైతే సియోనును కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోక యెరూషలేమునకును మీరు, సో ఆత్మీయంగా ఈ సియోను కొండ, దేవుని పట్టణము అయిన యెరూషలేము, ఇవన్నీ కూడా దేవుని యొక్క సంరక్షణను, దేవుని యొక్క భద్రతను, దేవుని యొక్క రక్షణను, విమోచనను సూచించే ప్రాంతాలుగా ఉన్నాయి. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు అనే మాట కూడా ఉంది కదా. ఇప్పుడు మనం చదివిన వచనంలో యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారనే గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం. చెరలోకి వెళ్ళిన యూదులు బహుశా మేము నాశనం అయిపోతుంటే ఇతర దేశాల మీదకు దేవుడు తీసుకొచ్చే తీర్పు మాకు ఎలా సంతోషాన్ని ఇస్తుంది? మేమైతే నాశనం అయిపోయాం కదా, వాళ్ళు నాశనం అవుతారని దేవుడు చెప్తున్నాడు. సరే, ఇప్పుడు వాళ్ళు నాశనం అయితే మాకేంటి అని ఇంకా ఆలోచిస్తుండొచ్చు కదా చెరలో ఉన్న వాళ్ళందరూ. దానికి సమాధానంగా ఇప్పటి వరకు ఏదోం మీద, బబులోని మీద రాబోయే దేవుని ఉగ్రతను గురించి ప్రకటించిన ప్రవక్త ఇక ఇక్కడి నుంచి ఏం చేస్తున్నాడు? దేవుని తీర్పుకు గురైనటువంటి, దేవుని క్రమశిక్షణకు గురైనటువంటి యెరూషలేము, సియోను పర్వతము సంపూర్ణంగా నాశనం అవ్వదని వీళ్ళకి ధైర్యం తెప్పించి వీళ్ళ విషయంలో దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది కూడా చెప్తున్నాడు. ఇప్పటిదాకా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని ఎట్లా శిక్షించబోతున్నాడో చెప్పాడు. సరే, వాళ్ళని శిక్షిస్తే పర్వాలేదు, మరి మా సంగతి ఏంటని వాళ్ళకు ప్రశ్న ఉంటుంది కదా. అందుకని వీళ్ళ విషయంలో కూడా ఏం చేయబోతున్నాడో చెప్తున్నాడు. మీరు మరలా ఏం చేస్తారు? అంతటినీ స్వతంత్రించుకుంటారు. సియోను పర్వతం పూర్తిగా నాశనం అయిపోదు, తిరిగి దేవుడు తమ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకునే కృపను వారికి అనుగ్రహించబోతున్నాడు అని వీళ్ళకు చెప్తున్నాడు అన్నమాట. నిజంగా అది వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చేటువంటి మాటలు కదా. మన రక్షణ, మన విమోచన కూడా కేవలం దేవుని యందు మాత్రమే ఉంది. మీకు తెలియని దానిని ఆరాధించున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుతున్నది అని యోహాను 4:22లో ఉంది. రక్షణ ఎవరి నుంచి కలుగుతుంది? యూదులలో నుండియే. క్రీస్తు ద్వారానే రక్షణ, క్రీస్తు ద్వారానే రక్షణ. లూకాసు 24వ అధ్యాయం 46-47 వచనాలు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సు పాపక్షమాపణ ప్రకటింపబడిన వ్రాయబడి ఉంది. ఎక్కడి నుంచి? యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో. కాబట్టి ఎవరైనా సరే నిజంగా రక్షణ పొందుకోవాలనుకుంటే, నిజమైన రక్షణ, భద్రత ఎవరిలో మాత్రమే ఉంది? క్రీస్తులో మాత్రమే ఉంది. మన పిల్లలకు కూడా మనం ఈ విషయం నేర్పించాలి కదా. మన పిల్లలకు కూడా మనం ఈ సంగతులు చెప్తూ ఉండాలి చిన్ననాటి నుంచే. నిజంగా రక్షణ అంటూ ఎవరిలో ఉంది అంటే అది కేవలము దేవునిలో మాత్రమే ఉంది. నిజమైన భద్రత ఆయనలో మాత్రమే ఉంది అని మనము నేర్పించాలి. 18వ వచనం, చివరి 3 వచనాలు చదివేసి ముగించుకుందాం. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. ఏశావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందరు. ఏశావు సంతతి వారిలో ఎవడునూ తప్పించుకొనకుండా యోసేపు సంతతి వారు వారిలో నుండి వారిని కాల్చుదురు. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ యాకోబు సంతతి వారు మరియు ఏశావు సంతతి వారు అని ప్రవక్త చెప్తున్నాడు కదా. ఏమంటున్నాడు? జాగ్రత్తగా చూడండి. యాకోబు సంతతి వారు, ఏశావు సంతతి వారు అంటున్నారు. అదేంటి అలా ఎందుకు అంటున్నాడు? వాస్తవానికి యాకోబు సంతతి అంటే అందులో ఎవరెవరు వస్తున్నారు? ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ వస్తున్నారు కదా. మళ్ళీ యోసేపు సంతతి వారు అని అంటున్నాడు. దానికి భిన్నంగా ఏశావు సంతతి వారు అని అంటున్నాడు. యాకోబు ఏశావు అంటున్నాడు ఏంటి? యాక్చువల్గా ఇజ్రాయేలు యూదా అనాలి కదా. యాకోబు అంటే అందులో ఎవరెవరు వస్తారు?
ఇజ్రాయేల్ యూదా వస్తుంది. ఎందుకు? అప్పటికే దేశం రెండుగా విభజించబడింది. ఉత్తర దేశం ఇజ్రాయేల్ అని, దక్షిణ దేశం యూదా అని పిలువబడుతుంది. మరి ఇలా ఎందుకు సంబోధిస్తున్నాడు? ఎందుకంటే బహుశా ఇజ్రాయేల్ వారు మరియు యూదా బెన్యామీనీయులు వీళ్ళందరూ, ఇస్రాయేల్ వారు మరియు యూదా బెన్యామీనులు ఇద్దరు కలిసి యూదా దేశం, ఆ రెండు గోత్రాలే ఒక దేశం అనమాట, యూదా బెన్యామీనులు. వీళ్ళు ఇజ్రాయేల్ వారు వీళ్ళందరూ ఒకటిగా సమకూర్చబడే రోజు గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఈ వచనంలో చెప్పబడిన సంగతులన్నీ వాళ్ళు కలుసుకున్న తర్వాత, కలిసిపోయిన తర్వాత జరిగేటువంటి సంగతులు అనమాట. సొలొమోను కుమారుడైన రెహబాము సమయంలో ఇజ్రాయేల్ రెండు భాగాలుగా విడిపోయింది, యూదా మరియు ఇజ్రాయేలు. ఇలా దాదాపు 922 క్రీస్తు పూర్వంలో వేరైపోయిన ఈ 12 గోత్రాలు, 10 గోత్రాలు ఇజ్రాయేలుగా, 2 గోత్రాలు యూదాగా విడిపోయిన ఈ వీళ్ళు త్వరలో ఏకమవుతాయి అని ఈ ప్రవచనంలో సూచనప్రాయంగా చెప్పబడింది. ఈ విషయాన్నే యెహెజ్కేలు మాటల్లో కూడా చదువుతాం. మీరు ఇది రాసుకొని తర్వాత చదవండి కావాలంటే, లేదా నేను క్విక్గా చదివి వినిపిస్తాను. యెహెజ్కేలు 37 అధ్యాయం 16 నుంచి ఉన్న వచనాలు మీరు తీసి చూస్తుంటే ఈజీగా అర్థమవుతుంది. ఇంకా మీకు 16వ వచనం నుంచి, నరపుత్రుడా, నీవు కర్ర తునక ఒకటి తీసుకొని దాని మీద యూదావారిదనియు, కర్ర తునకంట తునక ఒకటి తీసుకొని దాని మీద ఒకటేమో యూదావారిదనియు వారి తోటి వారు ఇజ్రాయేలీయులదనియు పేర్లు వ్రాయము. 2 తునకల మీద 2 పేర్లు. తర్వాత మరి ఒక తునక తీసుకొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక అనగా యోసేపు వంశస్థులదనియు వారి తోటి వారగు ఇజ్రాయేలీ వారిదనియు వ్రాయము. అప్పుడది ఏకమైన తునక ఎగునట్లు ఒకదానితో ఒకటి ఏం చేయాలంట? జోడించుము. అవి నీ చేతిలో ఒకటే తునక ఎగును. ఇందులోకి తాత్పర్యము మాకు తెలియజెప్పవా అని నీ జనులు నిన్ను అడిగినప్పుడు ఆ 2 తునకలను వారి సమక్షమున నీవు చేతపట్టుకుని వారితో ఇట్లనము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలో నున్న తునక అనగా ఏ తునక మీద ఇజ్రాయేలు వారందరి పేర్లను వారి తోటి వారి పేర్లను నేను ఉంచితునో, యోసేపు అను ఆ తునకను యూదా వారి తునకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసేదను. ఇట్లుండగా వారికి ఇలాగు చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ ఏ అన్యజనులలో ఇజ్రాయేలీలు చెదిరిపోయారో ఆయా అన్యజనుల నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటి నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి వారి ఇక మీదట ఎన్నటికి రెండు జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశంలో ఇజ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికి అందరికీ ఒక రాజునే నియమించెదను. సో ఇలా ఒక రాజునే, ఒక దేశముగా ఒక రాజ్యముగా అయినటువంటి ఆ పరిస్థితిని గురించే ఇప్పుడు ఈ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఇలా ఏకమైన ఇజ్రాయేలు ఎలా ఉంటుందంట? అగ్నిగాను మంటగాను ఉంటారంట. ఎలా ఉంటారు వీళ్ళు? అగ్నిగాను మంటగాను ఉంటారంట. అగ్ని మరియు మంట అనే మాటలు దేవుని తీర్పుకు సాదృశ్యంగా ఉన్నట్టు బైబిల్లో మనం చాలా చోట్ల చూస్తాం కదా. దీన్ని బట్టి ఇజ్రాయేల్ని దేవుడు సాధనంగా వాడుకొని వేరొక జనాంగాన్ని తీరుస్తున్నాడని తెలుస్తుంది. ఎవరా వేరొక జనాంగం? ఏషావు సంతతి వారు అని మనం ఇదే వచనంలో చూస్తున్నాం కదా. ఏషావు సంతతి వారు ఏం చూస్తున్నాం మనం ఆ వచనంలో? 18వ వచనంలో, ఏషావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందరు. వాళ్ళేమో అగ్నిగా మంటగా ఉంటారంట, వీళ్ళు కొయ్యకాలుగా ఉంటారంట. ఏమైంది? కొయ్యకాలు అంటే ఒక రకమైన చెక్క కాలిపోతుంది. అగ్ని ముందు ఒక చెక్క లేదా చెక్క పొట్టు పెడితే అది ఎలా దహించబడుతుందో అదేవిధంగా ఇజ్రాయేలు అనే అగ్ని ముందు ఏషావు సంతతి ఏం చేయబడుతుంది? దహించబడుతుంది. దేవుడు ఇజ్రాయేలు చేతికి ఏషావు సంతతి వారిని అప్పగించి వారిలో ఎవడునూ తప్పించుకొనకుండా నాశనం చేస్తానని చెప్తున్నాడు. ఎవడునూ తప్పించుకొనకుండా అంటే సంపూర్ణంగా నాశనం చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఏదోమనే పేరు లేదా ఏదోమీలని పిలువబడే వారికి ఎవ్వరూ ఉండరు అని చాలా ఖచ్చితంగా దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. అని ఈ ప్రవచనం చెరలోకి వెళ్ళిన ఇజ్రాయేలుకు ఒక ఆదరణ మాటగా కూడా ఉంది. దేవుడు ఇజ్రాయేలీలను హింసించిన వారిని విడిచిపెట్టడు, తన ప్రజలకు విరోధంగా ఉన్న వారిని తప్పక నాశనం చేస్తాడనే విషయాన్ని ఈ వచనం మనకి తెలియజేస్తుంది. అయితే చరిత్ర పరిశీలిస్తే నిజంగానే ఏదోమీయులు సర్వనాశనం అయిపోయినట్లు మనం చదువుతాం. నిజంగా ఏదోమీయులు అని పిలువబడేవారు ఈ భూమి మీద ఇంకెవరు మిగలనంతగా దేవుడు తన ఉగ్రతనంతటినీ వారి మీద కుమ్మరించి వారు మొత్తంగా దాన్ని త్రాగే విధంగా చేసి వాళ్ళు కొట్టివేయబడేలాగా అసలు ఆ పేరుతో పిలువబడే జనము ఏమాత్రం మిగలకుండా దేవుడు వారిని చరిత్రల నుంచి తుడిచివేశాడు. ఎంత దేవుని తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో కదా. 19వ వచనం, దక్షిణ దిక్కున నివసించువారు. ఇప్పుడు ఇది ఎవరి గురించి?
యూదా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళకి చెప్తున్నాడు కదా, మీరు స్వతంత్రించుకుంటారు అని చెప్పాడు కదా. దాని కంటిన్యూయేషన్ 19వ వచనం. దక్షిణ దిక్కున నివసించు వారు ఏషావు యొక్క పర్వతమును స్వతంత్రించుకొందరు, మైదానమందున్న వారు ఫిలిస్తీన్ల దేశమును స్వతంత్రించుకొందరు, మరియు ఎఫ్రాయిమీల భూములను, షోమ్రోనునకు చేరిన పొలములను వారు స్వతంత్రించుకొందరు, బెన్యామీయులను గిలాదు దేశమును స్వతంత్రించుకొందరు. సో దేవుని ప్రజలు ఎదోమీయుల నాశనం చేయడం మాత్రమే కాకుండా వారి ప్రదేశాన్ని కూడా స్వతంత్రించుకుంటారని ప్రవక్త చెప్తున్నాడు. యూదా దేశం వారు ఏ ప్రాంతాలను స్వాధీనపరుచుకుంటారు ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఫిలిస్తీన్ల దేశము, ఏషావు యొక్క పర్వతము, ఎఫ్రాయిం మరియు షోమ్రోను భూములు, గిలాదు దేశం, ఈ ప్రాంతాన్ని స్వతంత్రించుకుంటారు. ఎవరెవరు స్వతంత్రించుకుంటారంటే దక్షిణ దిక్కున ఉన్నవారు, మైదానం ఉన్నవారు, బెన్యామీయులు అని చెప్పారు. ఇదేంటి ఇలా ఎందుకు చెప్పారు? ఇలా ఎందుకు చెప్పారంటే హిస్టారికల్గా ఇజ్రాయెల్ దేశం 5 ప్రాంతాలుగా విభజించబడింది అనమాట. మొత్తం ఇజ్రాయెల్ ప్రాంతం అంతా తీర మైదానం, షెఫెలా అంటే తీరానికి సమీపంలో ఉన్న లోతట్టు ప్రాంతాలు, నెగేవ్ అంటే దక్షిణ దేశం, కొండ ప్రాంతం, అరణ్యం, ఇలా ఈ 5 ప్రాంతాలుగా ఇజ్రాయెల్ భూభాగం అంతా విభజించబడింది అనమాట. అందులో ఏ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఏ ఏ దేశాల వాళ్ళ ప్రాంతాల వారిని ఆక్రమించుకుంటారో, స్వతంత్రించుకుంటారో ఆ సంగతులన్నీ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఈ వచనం నుంచి మనం నేర్చుకున్న సారాంశం ఏంటంటే, చెదరగొట్టబడిన ఆ 12 గోత్రాల వారిని దేవుడు తమ దేశానికి తిరిగి తీసుకొస్తాడని, అంత మాత్రమే కాకుండా చెరలోకి వెళ్ళకముందు ఇజ్రాయేలుకున్న భౌగోళిక ప్రదేశానికన్నా ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమించుకునే విధంగా దేవుడు వారి పట్ల కృప చూపించబోతున్నాడని చెప్తూ ఉన్నాడు అనమాట. 20వ వచనం. మరియు ఇశ్రాయేలీయుల దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు సారేపతు వరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకుందరు. యెరూషలేము వారిలో చెరపట్టబడి సెఫారాదునకు పోయిన వారు దక్షిణ దేశపు పట్టణములను స్వతంత్రించుకుందరు. ఈ వచనంలో కూడా ఇజ్రాయేల్ వారు ఆక్రమించుకోబోయే ప్రాంతాల గురించే ప్రవక్త మాట్లాడుతున్నాడు కదా. ఇజ్రాయేలీయుల దండు అంటే ఎవరి దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు. వారు ఏం చేస్తారంట? చెరలోకి వెళ్ళిన వారి గురించి. మిగిలిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి కాదు. చెరలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఆ చెరపట్టబడిన వాళ్ళు ఏం చేస్తారంట? సారేపతు వరకు, వివిధ సమయాలలో చెరలోకి వెళ్ళిన ఇజ్రాయేలీల గురించి మాట్లాడుతూ వీరు సారేపతు వరకు కనానీయుల దేశాన్ని ఏం చేస్తారు? అంటే మొత్తం కనానీయుల్ని సరిహద్దు వరకు వాళ్ళు ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు. యెరూషలేము వారిలో చెరపట్టబడిన వారు అనగా నెబుకద్నెజరు చెరపట్టుకుపోయిన యూదా మరియు బెన్యామిను గోత్రం వారు దక్షిణ దేశపు పట్టణములను స్వతంత్రించుకుందరని చూస్తున్నాం మనం. అయితే వీరు ఎక్కడికి చెరపట్టబడి తీసుకోపోబడ్డారో ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది కదా. ఏంటది? సెఫారాదునకు అనే స్థలానికి వీళ్ళు చెరపట్టి తీసుకొని పోబడ్డారనమాట. అక్కడి నుంచి సెఫారాదునకు పోయిన వారు అంటే వీళ్ళు చెరపట్టబడి ఎక్కడికి తీసుకెళ్ళిపోయారో తెలుస్తుంది కదా. అక్కడికి పోయిన వారు ఇప్పుడు ఏం చేస్తారంట? ఈ దక్షిణ దేశాన్ని స్వతంత్రించుకుంటారు. దక్షిణ దేశపు పట్టణములను వాళ్ళు ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. 21వ వచనం, చివరి వచనం. మరియు ఏషావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు, అప్పుడు రాజ్యము యెహోవాదగును. సియోను కొండ మీద రక్షకులు పుడతారు, వీరు ఏషావు యొక్క కొండను తీర్పు తీరుస్తారు అని చూస్తున్నాం. తీర్పు తీరుస్తారు అనే మాటకి ఇక్కడ హెబ్రూలో వాడిన పదం ఏంటంటే వాళ్ళు పరిపాలిస్తారు, అధికారం కలిగి పరిపాలిస్తారు అని. అప్పుడు రాజ్యం ఎవరిదవుతుందంట? యెహోవాదగును అనే మాట మనం చూస్తున్నాం. రాజ్యము అని అనువదించబడిన హీబ్రూ పదం కూడా మెలూకా అని అనువదించబడిన ఈ పదానికి కూడా ఆధిపత్యము అనే అర్థం వస్తుందన్నమాట. సో ఈ వచనంలో యెహోవా దేవుడే అందరి మీద అన్నిటి మీద తన ఆధిపత్యాన్ని రాజ్యాధికారాన్ని కలిగి పరిపాలించబోతూ ఉన్నాడు అని చెప్పడంతో ఇది ముగించబడింది. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు, ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయిరి అని 10వ కీర్తన 16వ వచనంలో చదువుతున్నాం. అయితే ఈ వచనాన్ని అర్థం చేసుకోవడంలో ఒక సమస్య ఏంటంటే ఇది ఏ సమయం గురించి మాట్లాడుతుందో గ్రహించడం. మీరు గమనిస్తే కనుక మనము 15వ వచనం నుంచి ధ్యానించడం మొదలుపెట్టాం. అక్కడ యెహోవా దినం గురించి ప్రస్తావన మొదలుపెట్టాడు. తీరా తర్వాత దేని గురించి మాట్లాడుతున్నాడు? మనకి వాళ్ళు ఎవరెవరు ఏ ఏ రాజ్యాలను స్వతంత్రించుకుంటారో ఆ సంగతులు చెప్తున్నాడు. అంటే అది మళ్ళీ ఇది ఏదోము గురించి యూదాకి సంబంధించిన సంగతులు చెప్తున్నాడు మధ్యలో కదా. మళ్ళీ రాజ్యము యెహోవాదవుతుంది, ఆయనే అల్టిమేట్గా వాళ్ళని పరిపాలించబోతున్నాడు, అధికారం అంతా ఆయనకు చెందబోతున్నాడు. అది సో ఇవన్నీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు పైగా ఇప్పుడు వాళ్ళు స్వతంత్రించుకుంటారని కొన్ని విషయాలు చెప్పబడ్డాయి కదా, అదంతా పూర్తిగా ఇంకా జరగలేదు. నిజంగానే ఎవరెవరు ఏవేవి స్వతంత్రించుకుంటారని చెప్పబడిందో అవన్నీ ఇంకా నెరవేరలేదు. సో ఇవన్నీ ఆలోచిస్తే మనకేమర్థమవుతుందంటే ఈ ప్రవచనం పాక్షికంగా చరిత్రలో కొంతవరకు నెరవేరిన సంపూర్ణంగా ఆయన రాకడ దినం రోజు నెరవేరబోతుంది.
అని అర్థం చేసుకో. అంటే ప్రవచనానికి ఎప్పుడు రెండు నెరవేర్పులు ఉండే అవకాశం ఉందని నేను చెప్పాను కదా పోయినసారి చాలాసార్లు. అలాగే ఈ ప్రవచనం కూడా, ఇక్కడ చెప్పబడిన సంగతులు కూడా పాక్షికంగా చరిత్రలో కొంతవరకు నెరవేరిన, అది అంతిమంగా సంపూర్ణంగా ఆయన యెహోవా దినమందు, ఆయన రాకడ దినమందు సంపూర్ణంగా అవి నెరవేరబోతున్నాయి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అధికారము, రాజ్యము, ఆధిపత్యము నిజంగా ఎప్పుడూ ఆయనదే. దానికే మనము లోబడి, ఆయనకు మాత్రమే లోబడి మనము జీవించవలసిన వారము. ఆయన న్యాయము తీర్చే దేవుడుగా, తీర్పు తీర్చే దేవుడుగా ఉంటా ఉన్నాడని గుర్తుపెట్టుకుందాము. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అనే మాట చెప్తారు మత్తయి 28:18. అది చెప్పిన తర్వాతే ఆజ్ఞ ఇస్తాడనమాట. ఏంటి ఆజ్ఞ? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, బూదిగంధముల వరకు వెళ్ళి సువార్త ప్రకటించిన అనేకులకు బాప్తిజం ఇచ్చి వాళ్ళని నాకు శిష్యులుగా చేయండి అని ఆజ్ఞ చెప్పక ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. సో సర్వాధికారం ఆయనకే ఉంది కాబట్టి ఆయనే మనల్ని ఎప్పటికీ, ఈ రోజున రాబోయే రోజున, ఆ దినమందు, ఆ యెహోవా దినమందు అల్టిమేట్గా పరిపాలించబోయేవాడు ఆయనే కాబట్టి మనం ఆయనకే లోబడి ఆయన ఆధిపత్యం కిందే జీవించవలసినటువంటి వారము. కాబట్టి మనము ఇప్పుడు వీళ్ళందరికీ ఇది భవిష్యత్తులో జరగబోయే సంగతుల గురించి చెప్తున్నాడు కదా. ఆ భవిష్యత్తులో జరగబోయే సంగతులన్నీ వీళ్ళకి ఏం కలగజేయాలి? ఆదరణ కలగజేయాలి ఈ ఏదోమీయులకి కదా. చాలాసార్లు మనకుండే ఆ బలహీనత ఏంటంటే మన చుట్టూ కంటికి కనబడుతున్న పరిస్థితులనే చూస్తుంటాం మనం, వాటి చేతే మన ఆలోచనలన్నీ నింపబడి ఉంటాయి. కానీ అలా కాకుండా ఈ ప్రవచనం, ఈ సంగతులన్నీ వాళ్ళు చరిత్రని, చుట్టూ ఉన్న పరిస్థితులను దాటి దేవుడు చేయబోయే కార్యాలను కూడా వాళ్ళు చూస్తూ, అది ఎంత దూరం అంటే అసలు యెహోవా దినమున అల్టిమేట్గా దేవుడు తన న్యాయాన్ని ఖచ్చితంగా స్థాపించబోతున్నాడన్నంత దూరం చూసి ఆయన యందే నమ్మిక ఉంచి ఆయనపైనే ఆధారపడుతూ ముందుకు వెళ్ళగలిగే కృపని, ఆ ధైర్యాన్ని, భరోసాని కలిగి ఉండేలాగా మనం విశ్వాసులంగా మనం కూడా ఎంతసేపు మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి అసలు వాడు ఎవడైనా బాగుపడుతున్నాడు, వాడు దుర్మార్గుడు, అన్యాయం చేసేవాడు, మోసగాడు, వాడు బాగుపడుతున్నాడంటే దాన్ని బట్టి కూడా కృంగిపోయే విశ్వాసులు ఉన్నారు ఈరోజు. అరే దేవుడు న్యాయం తీర్చేవాడు కదా, ఈ రోజున వాడు బాగున్నాడని ఎందుకు, ఈరోజే అంతా అయిపోయింది, ఈ లోకంలోదే అంతా అన్నట్టు ఎందుకు మనం కృంగిపోవాలి? మనల్ని శ్రమ పెట్టేవారిని ఆయన ఏం చేస్తాడు? శ్రమ పెడతాడని చెప్పి ఇందాక చదివాం కదా తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో. కాబట్టి ఆయన న్యాయం తీర్చేవాడు. అది ఈ రోజునే అంతా సెటిల్ అవ్వకపోవచ్చు. కాబట్టి మనం కూడా ఇప్పుడున్న పరిస్థితులను దాటి, చుట్టూ మన కంటికి కనిపిస్తున్న వాటిని దాటి, దేవుని వాక్యం ఎక్కడి వరకు చెప్పింది? మొత్తం మన నిత్యత్వంలో ప్రవేశించేంత వరకు ప్రకటన గ్రంథంలో చెప్పబడి ముగించబడింది. దేవుడు ఎలా వ్యవహరించబోతున్నాడో మనుషులతోటి, అంతం వరకు ఎలా వ్యవహరించబోతున్నాడో అంతా చాలా స్పష్టంగా ఉంది. అంతా తెలిసిన మనమే కృంగిపోయి, నిరాశపడి, బాధపడి, అవన్నీ కాదు, విశ్వాసులంగా మనము మన దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు, తీర్పు తీర్చే న్యాయాధిపతి, సర్వాధిపతి, సమస్త అధికారం ఆయన దగ్గరే ఉంది. అందరినీ నియంత్రించేవాడు ఆయనే. ఎప్పుడు ఎవరిని ఏం చేయాలో, ఎలా చేయాలో ఆయనకు తెలుసు కనుక మనం ఆయన చేతులకే మనం అప్పగించుకొని ఆయన అధికారానికి లోబడి జీవించాలి. అలా జీవించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.